ఆరును దేవుని చేత నియమింపబడిన వేదం. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. కని మోకల మీద ప్రార్థన తోడా అనుదినము జరుడి. కని మోకల మీద ప్రార్థన తోడా అనుదినము జరుడి. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. 66 దేవుని చేత నియమింపబడిన వేదం. కానీ ప్రార్థనతో మోకల మీద ప్రార్థన తోడా అనుదినము జరుడి. మోకల మీద ప్రార్థన తోడా అనుదినము జరుడి. నా చైర్ తీసుకురా. ఫ్యాన్ ఏమంటారా బ్రదర్? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము, పేజ్ నంబరు 498. మరి 1 నుండి 4 వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరముగా మనము చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు 88వ అధ్యాయము, మరి 1 నుండి 4 వరకు మనం మార్చి చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టువాడు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలలో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధంలోనికి దిగువారులను నేను కనిగాయించబడుతుంది. నేను ప్రాణలేని వాని వలె అవుతుంది. దేవుని సాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడును నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో, శ్రేష్టమైన నామంలో, పూజింపదగిన నామంలో, పూజార్హమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నీ ప్రేమ చేత దేవా ఇంతవరకు సజీవంగా ఉంచినందుకై వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి తాడిపత్రిని కూడా క్షేమకరంగా మీరు నడిపించినందుకై వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సమయానికి నడిపించినందుకై వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందుతొచ్చినందుకై వందనములు చెల్లిస్తా ఉన్నాను. మరి మార్గ మధ్యంలో ఉన్నటువంటి వారిని సమయానికి నడిపిస్తూ రండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకో. 2 తలంపుల మధ్యలో ఉన్న వారిని కూడా ఏక తలంపు చేసి నీ సన్నిధికి నడిపించండి. నీ కృపలో భద్రపరుస్తూ రండి వారు. అంతేకాదు, చదవబడినటువంటి వాక్య భాగం దేవా విశదీకరించుట కొరకై జ్ఞానం లేని వాడను ప్రభా, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. మీరు ప్రేమించిన మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలకై పంచిపెట్టుట కొరకై మీ కృపనిస్తూ రండి. మీ నోటి బూరగా నన్ను వాడుకుంటూ రండి. నన్ను సంపూర్ణంగా మరుగు చేస్తూ రండి. యేసు తప్ప మాకు ఎవరు కనబడలేదన్నట్లుగా మీరు వారితో మాట్లాడుతారండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకో.
వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన రాచర్ల సంఘస్థులకు అందరికీ కొలిమిల బేతనియా తరపున మీకు శుభాలు తెలియపరుచుకుంటా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము మరి మొదటి నుండి 4 వరకు మనము మార్చి చదువుకున్నాం కదా. అందులో పైన వ్రాయబడినది ఎవరండి? యజ్రహీయుడైనటువంటి హేమాను రచించిన దైవ ధ్యానాలు. ఈయన మనం అందరము చూస్తూ ఉంటాం. ఎవరమైనా వాక్యం చెప్పమన్నా కూడా అందరూ ఏ విధంగా చెప్తా ఉంటారు? దావీదు గురించి చెప్తారు, సొలొమోను గురించి చెప్తారు, మోషే గురించి చెప్తారు. అంతేకాకుండా మరి రూతు గారి గురించి చెప్తారు, మరి సొలొమోను గురించి, మరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గురించి కూడా చెప్తారు. కానీ ఈయన రాయబడినటువంటి ఒకే పత్రిక రాసినాడైనా, ఒక గీతం రాసినాడు ఆయన, హేమాను. ఈ హేమాను గురించి ఎవరు మాట్లాడరు. కానీ గడిచిన సాయంకాలము అంకుల్ ఫోన్ చేసి, దైవజన్ ప్రభుదాస్ గారు నువ్వు వెళ్ళాలి ఇక్కడ రాచర్ల కంటే, నేనైతే డ్యూటీలో ఉన్నాను ఆఫీస్లో, కానీ మళ్ళీ పోలేను అంకుల్ నేనని చెప్పినాను. యాక్చువల్గా అయితే వేరే వ్యక్తిని పంపండి అని చెప్పినాను. కానీ ప్రార్థన చేసుకో, ప్రభు సాయం చేస్తే నువ్వు పో అని చెప్పినాడు. దాని కొరకై ప్రభు సాయం అడిగినాను. ఆయన ఇచ్చినటువంటి వాక్య భాగము దీనిలో కొన్ని మనము ఈ గ్రంథం రాయబడినటువంటి హేమాను యొక్క ఆయన ఏ విధంగా రాసినాడు, ఆయన అనుభవపూర్వకంగా నీవు నేను కూడా ఆ అనుభవపూర్వకంగా ఆరాధించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా రాయబడిందంటే, మొదటగా యెహోవా నా రక్షణకర్తయగు దేవా. ఈ హేమానుకు ఏమైనా కొదవ ఉందా? ఈ హేమాను ఎవరంటే, దావీదు రాజు అయినటువంటి దావీదు ఆస్థానంలో ఈయన గాయకుడు, అంటే సంగీత విద్వాంసుడైన ఆయన ఆస్థానంలో రాజు సింహాసనం మీదకి వచ్చే ముందు ఆయన ఆస్థానంలో ఆరాధించేటువంటి వారు పాటల ద్వారా, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటినీ మార్చేటువంటి వారు. ఎందుకయ్యా అంటే, ఆయన ఎన్నో టెన్షన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజుల చేత కానీ, లేకపోతే శత్రువుల చేత కానీ రాజుకు మరి మెంటల్ టార్చర్గా ఉండొచ్చు. దాని కొరకై ఈ సంగీత విద్వాంసులు ఆయన కొరకై పాటలు పాడేటువంటి వారిగా ఉండేటువంటి, ఆయన వచ్చే సమయంలో ఆయనకు ఫ్రీగా ఆయన సంతోషపరిచేటువంటి వారిగా ఉంటా ఉన్నారు ఈ హేమాన్ అనేటువంటి వ్యక్తి. అంతేకాదు, వీరు ముగ్గురున్నారు ఆస్థాన కవులు ఆయనకు. ఆయన ఆస్థానంలో ముగ్గురు సంగీత విద్వాంసులు ఉన్నారు. 6లో ఈయన ఒకడు, హేమాను. హేమాను ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటకు, ప్రతి మాటకు మంచి అర్థం ఉంటుంది. ఆ అర్థం ఏంటంటే, నమ్మకమైనటువంటి వాడు అని అర్థం హేమాన్ అంటే. ఈ హేమాను రాజు ఆస్థానంలో ఉంటూ, మరి రాజు ఆస్థానంలో ఉన్నాడంటే శాలరీలు ఎక్కువనే ఉంటాయి కదా. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ దగ్గర పనిచేస్తున్నామంటే జీతాలు ఎక్కువే ఉంటాయి కదా. అంత డబ్బు ఉన్నా కూడా ఈయన ఏమంటా ఉన్నాడంటే, మనం కింది లైన్లో చూస్తే, మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఆపదలలో నిండి ఉన్నాను. ఎందుకుంటాడండి ఆపదలలో? అయినా ఏం తక్కువ? ఆయనకు డబ్బు తక్కువనా? మరి అంతస్తులు తక్కువనా? అధికారం తక్కువనా? ఏం తక్కువ ఆయనకు? ఏమి కొదవలేదు. అయినా కూడా నేను ఆపదలలో నిండి ఉన్నాను. ఈ దైవజనుడైనటువంటి హేమాను తన జీవిత యాత్రలో ప్రభువుకు లోకంలో ఉంటా ఉన్నాడు. దావీదు చేత ఆ సామ్రాజ్యంలో ఉంటా ఉన్నాడు కనుక, ఆ సామ్రాజ్యంలో ఉంటూ దేవునికి తన జీవిత యాత్రలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్లు,
శ్రమల ద్వారా, తనకున్నటువంటి ఉద్యోగ బాధ్యతల ద్వారా సరైనటువంటి విధానంలో నడవలేక ఆయన నేను ఆపదలలో నిండి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అంతేకాకోకుండా నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. ఆయన ప్రాణము ఈ ఆపదల చేత, ఈ తన ఉద్యోగాన్ని నిలబెట్టుకున్నప్పటి కొరకైనా కానీ, లేకపోతే కనుక తన కుటుంబాన్ని కట్టుకున్నటకరకైనా కానీ అనేకమైనటువంటి విధాల చేత ఆయన పాపం సమకూర్చుకుంటూ తన జీవితము పాతాళమునకు సమీపించే విధానంగా ఉంటా ఉందని ఈ దైవజనుడైనటువంటి హేమాను చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా నా జీవిత యాత్రలో నీవు నేను కూడా లోకమనేటువంటి ఈ యాత్రలో మనం సాగుతా ఉన్నాం. పరిశుద్ధులమే, దేవుడు నిన్ను నన్ను రక్షించినటువంటి వాడే. అయినా కూడా మనం లోకంలో ఉన్నాము గనక ఈ లోకయాత్రలో నీవు నేను కూడా ఆపదలతో నిండి ఉన్నటువంటి వారుగా ఉంటా ఉన్నాం. అంతే కదా, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఒక్క ఆపద కూడా రాలేన్నా అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కుటుంబ జీవితంలో నీకైనా నాకైనా అనేకమైనటువంటి ఆపదలు కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నాం. అంతేకాకుండా వాటి ద్వారా ఆ పాపానికి పాపం సమకూర్చుకుంటూ ఆ ఆపదల చేత నీవు నేను ఏ విధంగా ఉన్నామంటే పాతాళమునకు దిగిపోయేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. పాతాళమనగా నరకం. ఈ నరకానికి పోయేటువంటి వారిగా ఉన్నాం. రక్షింపబడినామే, బాప్తిసం తీసుకున్నామే, మేము ఎందుకు నరకానికి పోతామన్నాను మీరు అనుకోవచ్చు. నువ్వు రక్షింపబడినా ప్రభువుకు నమ్మకంగా ఉండకపోతే కనుక ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే. నువ్వు ఎంతైనా చీకటి గదిలోకి, మరి అక్కడ ఏడుపు పళ్ళు కొరకుట ఆ విధానం ఉంటుంది. ఆ స్థలానికి నీవు నేను పోయేటువంటి వారిగా ఉన్నాం. కానీ ఈ హేమాను కూడా తన జీవిత యాత్రలో మరి పాపానికి పాపం సమకూర్చుకుంటూ తను కూడా పాతాళమునకు దిగిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ పాతాళానికి పోయేటువంటి స్థితిలో సమాధులలో దిగిపోయేటువంటి నేనొక్కడిగా ఉంటిని అంటున్నాడు. సమాధులలో దిగిపోయేటువంటి వారు ఎవరండి? మృతులే, మరణించినటువంటి వారే. ఈ పాపానికి పాపం సమకూర్చుకుంటూ తన జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటూ ఏమీ చేయలేక, ఎవరికి చెప్పుకోలేక మరి మరణించాలా అనేటువంటి స్థితిలో ఎంతోమంది ఆలోచించేటువంటి వారు లేరా? అవునా కాదు? ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళ సమస్యలు. అటు కాలేజీలో అయినా కానీ, లేకపోతే కనుక మన ఇంట్లో అయినా కూడా భర్త చేసే పనులు కొన్ని సరిపోక చనిపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. అలాంటి సమాధిలోనికి దిగిపోయేటువంటి వాడిగా ఉన్నాడు ఈ హేమాన్. ఏమి కొదవ ఉందా ఈ హేమానుకు? ఏమి కొదవలేదు. కానీ అయినా కూడా తన జీవిత యాత్రలో సంతోషం లేదు, సమాధానం లేదు. అంతేకాకుండా చివరి లైన్లో చూస్తే కనుక మనము ఆయన నేను త్రాణ లేని వాని వలె అయితిని. వేటి ద్వారా త్రాణ లేదంట. వేటి ద్వారా? ఆపదలతోనూ, పాతాళములకు పోయేదానితోనూ, సమాధిలోనికి దిగిపోయేటువంటి వాటితో ఇవన్నీ కలుపుకుంటే తన జీవిత యాత్ర త్రాణ లేనివాడిగా ఉన్నాడు. త్రాణ అంటే నిరుత్సాహ స్థితి. ఓకే, ఈ త్రాణ అనగా మనం చూసినట్లయితే రక్షణ లేనివాడిగా అని ఒకటి, బలము లేనివాడిగా అని రెండు, మూడవది శక్తి లేనివాడిగా అని ఒకటి, నాలుగవది సామర్థ్యము లేనివాడు అని అర్థం. ఈ త్రాణ అంటే ఈ మనిషిలో పాపానికి పాపము తను సమకూర్చుకోవడం వల్ల కుటుంబ జీవితంలో కానీ, తన పిల్లల జీవితంలో కానీ, తన సమస్యల జీవితంలో కానీ, తన ఉద్యోగ బాధ్యతలో కానీ ఈ వీటి ద్వారా తను పాపానికి పాపం సమకూర్చుకుంటూ తన కుటుంబాన్ని మెరుగుపరుచుకున్నట్టుకైనా కానీ, తన ఐశ్వర్యాన్ని మెరుగుపరుచుకున్నట్టుకైనా కానీ చేసినటువంటి పాపములో ఈయన ఎలా ఉన్నాడు? నిరుత్సాహ స్థితి. రక్షణ లేదు అతనికి, బలము లేదు, తనకి సామర్థ్యము లేదు. అంతేకాకుండా శక్తిహీనుడుగా అయిపోతా వచ్చినటువంటి వాడు. మన అంశం ఏంటంటే త్రాణ కలిగినటువంటి వాడు. ఈ త్రాణలో 4 భాగాలు ఉన్నాయి. ప్రభు సమయం కొలది మనము దేవుణ్ణి ఆరాధించుకుంటూ వద్దాం. ఓకేనా? అయితే మనము ఈ బలము లేనటువంటి వాడుగా ఉన్నటువంటి ఈ హేమాను తన జీవిత యాత్రలో
సమాధులలోనికి దిగిపోయేటువంటి వాడిగా ఉన్నాడు కనుక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా బలము లేనటువంటి వారు కూడా కొందరు ఉన్నారు. వారి జీవితాలు పరిశీలన చేసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40:29 ఇక్కడ ఈ హేమాను ఇతనికి శక్తి లేక రక్షణ లేక ఎలా ఉన్నాడంటే సొమ్మసిలిన వాడిగా ఉంటా ఉన్నాడు. కనుకనే 40వ అధ్యాయము 29వ వచనం చదవండి. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఇక్కడ చూసినట్లయితే ఈ హేమానుకు ఏముందండి? అన్నీ ఉన్నాయి. ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, దేవుని మందిరంలో ఆరాధించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కానీ తన జీవిత యాత్రలో తనకు ఆపదలో ఉంటా ఉన్నాడు, పాతాళమునకు పోయేటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా సమాధులలోకి దిగిపోతూ త్రాణ లేనివాడిగా ఉన్నాడు, బలము లేనివాడిగా ఉన్నాడు, రక్షణ లేనివాడిగా ఉన్నాడు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నా అంటే యెషయా గ్రంథం 40:29లో సొమ్మసిల్లు వారికి బలమిచ్చేటువంటి వాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నీ స్థితిని ప్రభువుకు అప్పచెప్తూ ఆయన సన్నిధిలో ఆరాధిస్తావో అప్పుడే నీకు బలమిచ్చేటువంటి వాడు. లేకపోతే కనుక నష్టపోయేటువంటి వారుగానే ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకు కుటుంబంలోనే ఒకవేళ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉన్నారనుకోండి, మీరు ఆయనతో గొడవ పడుకోకుండా దేవుణ్ణి ఆరాధించండి, లేకపోతే ఒక పాట పాడుతూ ఉండండి, ఆయనే మరలా వస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన మాటల చేత నువ్వు సొమ్మసిల్లిపోయినటువంటి వాడవుగా ఉన్నావు. అయితే దేవుని పాట కానీ దేవుని వాక్యం కానీ నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు నీకు బలమిస్తాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను శక్తివంతునిగా చేసేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుకనే దేవుడు సొమ్మసిల్లు వారికి బలమిచ్చేటువంటి దేవుడుగా ఈరోజు ఉదయకాలము నీతో నాతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనము చూసినట్లయితే గనక న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, ఇది అందరికీ తెలిసినటువంటి భాగమే, కానీ మరలా ప్రభు కొరకు మనం ఆరాధన కొరకై నెమరు వేసుకునేటువంటి విధానం. 16వ అధ్యాయము నేను చూసినట్లయితే మరి 19వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మరి సంసోనును చూస్తాం. ఈ సంసోను తన జీవిత యాత్రలో మరి 13వ అధ్యాయంలో ఆయన ఆరంభమవుతాడు. ఆరంభమై ఆ 13వ అధ్యాయంలో అభిషేకం పొందినటువంటి వాడిగా ఉంటాడు. 14వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మరి తన జీవిత యాత్రలో అవిధేయతను చూసి అవమానం పొందినటువంటిదిగా ఉంటారు 14వ అధ్యాయం. మరి 15వ అధ్యాయంలో మనం చూస్తే కనుక తన జీవిత యాత్రలో అపనమ్మకం ఉంటుంది. అంతేకాకుండా ఆ అపనమ్మకం ద్వారా కలిగినటువంటి విధానంలో తన ఆవేశపరుడుగా ఉంటాడు. అయితే చివరగా 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తన జీవిత యాత్రలో చూడకూడనిది తను చూస్తూ వచ్చినాడు, అందాన్ని చూసినాడు. అంతేకాకుండా అంధకారంలోనికి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు సంసోను. ఇతనికి బలము లేనటువంటిదిగా మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 19వ వచనం, ఆమె తన తొడ మీద అతన్ని ఎదురుపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. మనం చూస్తున్నమాట బలము తొలగిపోయింది. ఇక్కడ సంసోనుకు తన జీవిత యాత్రలో తన అభిషేకం పొందినటువంటి వాడు, దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు, నీవు నేను కూడా రక్షింపబడినటువంటి నాటి నుండి నేటి వరకు ప్రభు కొరకు నాజీర్లమే. అంతే కదా, అపవాదికి నాజీర్లమా? కాదు కదా, దేవుని కొరకై మనం నాజీరు చేయబడినటువంటి వారు. అయితే ఈ సంసోను తన జీవిత యాత్రలో తను కూడా ప్రభు కొరకు జీవించకోకుండా తన సొంత ఇచ్చల కొరకు తన సొంత ఆశ కొరకు జీవించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుకనే తనను మోహించినటువంటి వాడు 17వ వచనంలో చూస్తే ఒక స్త్రీని మోహించి, 4వ వచనంలో చూస్తే 16:4లో ఒక స్త్రీని మోహించి
తన జీవితాన్ని పాపంకి దాసుడుగా చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుకనే నీవు నేను కూడా ఈ లోకాన్ని ఆశించి, ఈ లోక అందాన్ని ప్రేమించి, అవునా కదా, అందాన్ని ఆశిస్తామా లేదా, అంతస్తును ఆశిస్తామా లేదా, వాటిని ఆశించి నా జీవితాన్ని కూడా అంధకారంలోనికి తీసుకొని పోయేటువంటి వారిగా నీవు నేను ఉన్నాం. అప్పుడు నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలం ఉండదు. అది శత్రువు యొక్క బలం, అపవాది యొక్క బలం నీలో నాలో ఉండేటిదిగా ఉంటా ఉంది. దానివల్ల ఇతను ఏదైతే చూసినాడో, చూడకూడదు ఏదైతే చూసినాడో, దానివల్ల తన జీవిత యాత్రలో తనకు అంధకారం రావాల్సి వచ్చింది. కానీ తన జీవితాన్ని మరలా పునరుద్ధరించుకున్నట్టు కొరకై దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కనుకనే దేవుడు 30వ వచనంలో తనకు మరలా బలాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నా జీవిత యాత్రలో నీవు నేను కూడా ప్రతిరోజు ప్రభువును ఆరాధిస్తూ పోతే కనుక ప్రభువు నీకు నాకు బలం ఇచ్చేటువంటి వాడు. కుటుంబ జీవితంలో సొమ్మసిల్లిపోయినా కూడా నీకు బలమిచ్చి శక్తినిచ్చేటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు నీకు నాకు ఉండగా నీవు నేను వేటిపైన ఆధారపడతా ఉన్నాం? లోకం వైపు ఆధారపడుతూ లోకాన్ని ప్రేమించేటువంటి వారిగా ఉంటా ఉన్నాం. కానీ లోకము నిన్ను ధైర్యపరచలేదు, లోకము నీకు బలమియ్యలేదు, లోకము నీకు శక్తినియ్యలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు పాతాళమునకు దిగిపోయేటువంటి వాడిగా ఉన్నావు గనుక, సమాధులలో దిగిపోయేటువంటి వాడుగా ఉన్నావు గనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై ఈ లోకానికి మానవుడిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి నీకు రావాల్సిన శిక్షలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భరిస్తూ వచ్చినారు. ఎందుకంటే మనము మన ఆలోచన చొప్పున అనేకమైన ఆలోచనలు చేయడం వల్ల ఆయన తలపైన ముళ్ళ కిరీటము కొట్టబడింది. మంచి ఆలోచనలు చేస్తామా? కాదు కదా. పాపానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తాము కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి తలపైన ముళ్ళ కిరీటం కొట్టబడింది. మన కాళ్ళు చేతులు పాపం నిమిత్తమై ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడ్డాయి. మన దేహం చేసిన పాపం నిమిత్తమై ఆయన దేహం పైన 39 కొరడా దెబ్బల చేత కొట్టించుకున్నాడు. మన ప్రక్క చేసిన పాపం నిమిత్తమై ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడింది. ఇంత ప్రేమ ఈ లోకయాత్రలో ఎవరు చూపించగలరు? ఎవరు చూపించలేరు. మన స్నేహితులు చూపిస్తారా? మన బంధువులు చూపిస్తారా? మన శ్రేయోభిలాషులు చూపిస్తారా? ఎవరు చూపించలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచి నీకు రక్షణ ఇచ్చినటువంటి వాడు. త్రాణ లేనివాడు హేమాను, కానీ నీకు త్రాణ అనగా రక్షణ ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను హెబ్రోను మందిరంలో సమకూర్చినటువంటి వాడు. నీవు నేను ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోకుండా మౌనంగా ఉంటే నీవు నేను అతన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని దుఃఖపెట్టినటువంటి వారిగా ఉన్నాం. ఎందుకంటే అంత అగాధము నుండి, అంత పాతాళము నుండి, అన్ని బాధలలో నుండి సమాధులలో దిగిపోయేటువంటి వాడిగా ఉంటూ త్రాణ లేక, బలము లేక, శక్తి లేక, రక్షణ లేనటువంటి నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచి ఆ రక్తం ద్వారా నిన్ను కడిగి నీకు బలమిచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా మనం కీర్తనల గ్రంథము 31:10 మనం చూస్తే గనక అక్కడ బలము అనేటువంటి మాటను నీవు నేను చూడగలం. 31:10 మనం చూసినట్లయితే, నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. మన దోషాలను బట్టి మనం ఎలా ఉన్నామంట? క్షీణించిపోయేటువంటి వారుగా ఉంటా ఉన్నాం. రే సోదరా సోదరి, ఒకసారి ఆలోచించు. నిజమే కదా, ఈ పాపం వల్ల మనిషి కృంగిపోయేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు, దుఃఖముతో నిండినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. దానివల్ల మనిషి ఏ విధంగా ఉంటా ఉన్నాడంటే బలము లేనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకోకుండా ఎముకలలో శక్తి లేనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు.
బాగా నిరుత్సాహం వస్తే ఏమవుతుంది, మనిషి చాలా డల్ అయిపోతాడు. ఆ విధంగా ఆ పాపం ఉండడం వల్ల నీలో నాలో బలహీనులుగా ఉంటా ఉన్నాం. ఎలాంటి బలహీనత ఇది? దుఃఖముతో కలిగినటువంటి బలహీనత. అక్కడ సంసోను చూసినట్లయితే లోకం వైపు చూసి బలహీనుడిగా మారినాడు. ఇక్కడ దుఃఖం వలన బలహీనతతో ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీవు నేను బలము పొందినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. అంతేకాకుండా కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూస్తే 49వ అధ్యాయంలో నీవు నేను చూసినట్లయితే 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ కూడా ఆ బలము లేనివాడిగా మనం ఎలా ఉన్నామంటే పాతాళములో దిగిపోయేటువంటి వాడిగా ఉన్నాం గనక ఇక్కడ కీర్తనకారుడు కూడా కోరహు కుమారులు రాస్తా ఉన్నారు. 15వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఎలా అంటండి? పాతాళ బలంలో నుండి. పాతాళము అది ఒకసారి పట్టుకుంటే అది విడిచిపెట్టదు కనుక అలాంటి బలము చేతిలో నుండి, అంతేకాకుండా దుఃఖకరమైనటువంటి బలము నుండి, లోక సంబంధమైనటువంటి బలము నుండి ఎవరు విడిపిస్తారంట? నా ప్రాణము విమోచించును. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడు, దేవాది దేవుడు నిన్ను నన్ను విమోచించేటువంటి వాడు. ఆ పాతాళ బలము నుండి, లోక బలము నుండి, అంతేకాకోకుండా దుఃఖకరమైనటువంటి బలము నుండి నా శక్తిహీనతగా ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచించి నిన్ను నన్ను ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసుకునేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధించుటకు వచ్చినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. ఆరాధించుకోకుండా ఎన్ని దినాలైందో నీవు నేను ఒకసారి ఆలోచించుకో. ఖచ్చితంగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిజంగా గడిచిన దినాలలో లోకంలో కలిసిపోతూ, పాతాళములో దిగిపోతూ, బలహీనుడిగా ఉన్న నిన్ను ఈ ఉదయకాల సమయంలో దేవుడు విమోచించేటువంటి వాడిగా ఉన్నాడు. రక్షణ లేని వారిగా ఉంటా ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ ప్రతి బాధలోను, దుఃఖములోను, బలహీనతలోను, అంతేకాకుండా శక్తిహీనతతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏమైపోదునో, నేను మరణమైపోదునని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు, నీకు బలమిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు ఆరాధించబద్ధుడమైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అపోస్తుల కార్యములో గ్రంథం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఇక్కడ బలహీనమైనటువంటి పాదములు కలిగినటువంటి వ్యక్తి కనపడతా ఉన్నాడు. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములను, చీల మండలములను బలము పొందెను. వాడు దిగున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి శృంగారం అనేటువంటి దేవాలయం ముందర కూర్చోబడినటువంటి వ్యక్తి తన పాపము చేత కుంటివాడిగా ఉన్నాడు. కనుకనే తను బయట ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు, దేవునికి దూరస్తుడుగా ఉంటా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అక్కడ చూసినట్లయితే మనము పేతురును మనం చూసినట్లయితే యోహానును వాళ్ళు కూడా దేవాలయంలోనికి వెళ్తూ వీరి వైపే ఆశగా చూసినటువంటి వారుగా ఉన్నాడు అతను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు నీవు కూడా ఆశగా చూచుట కొరకై దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి వాడిగా ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏ బాధలో ఉన్నావు, ఏ ఆపదలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ నిట్టూర్పులో ఉన్నావు, అంతేకాకుండా నీవు చెప్పుకోలేని బాధల చేత మరణించాలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయి చాపినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయి పట్టుకొని నువ్వు లేస్తే దేవుని స్తుతించగలవు. ఇక్కడ పేతురు యోహాను వారు చేయి పట్టుకొని లేవనెత్తగానే వాడు దిగ్గున లేచినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి దిగ్గున లేచి వారితో పాటు నడుస్తూ దేవుణ్ణి స్తుతించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో,
ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో అప్పుడు నీ జీవిత యాత్రలో నీ స్థితి మారుతుంది. ఎందుకయ్యా నా జీవిత యాత్రలో నా కుటుంబం ఈ విధంగా ఉంది, నా పిల్లలు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు రాలే అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కానీ దేవుణ్ణి నీ జీవితంలో స్తుతించలేనటువంటి వాడిగా ఉన్నావు, దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వాడిగా ఉన్నావు. కనుకనే నీ పిల్లల జీవితము ఆ విధంగానే ఉంటా ఉంది. కనుకనే ఈ ఉదయకాల సమయం ఉంటైనా దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకో. దేవుని ప్రతిదినం నువ్వు ఆరాధిస్తే నీ కుటుంబంలో నీ స్థితి మారుతుంది. అంతేకాకుండా నీ ఉద్యోగంలో బాధ్యతలలో నువ్వు విసిగిపోయినావా, దాని కొరకు నువ్వు ప్రతిదినం ఆరాధిస్తే నీ ఉద్యోగ బాధ్యతలు నీవు ఉత్తీర్ణత సాధించగలవు. లేకపోతే ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించుకోకుండా నామకార్థపు జీవితంలో ఆదివారం వస్తూ ఆదివారం మరలా తిరిగి వచ్చేంత వరకు బైబిల్ని పక్కన పెట్టేస్తే నా జీవితంలో ఆత్మీయ జీవితము పతనమైనటువంటి స్థితి, నా జీవితము మెరుగుపడదది, సమాధుల్లోనికి దిగిపోయేటువంటిదే, పాతాళమునకు దిగిపోయేటువంటి వాడివే. నువ్వు బాధలలో 1 కాదు 2 కాదు ఇంకా పెరిగిపోతానే ఉంటాయి నీ జీవిత యాత్రలో. ఎప్పుడైతే ఆ బాధలన్నింటినీ నీ కొరకై భరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్థులమును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారమై ఉండినటువంటి మిమ్ములను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరిచెను. ఎప్పుడైతే నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆరాధిస్తావో, ఎప్పుడైతే నీవు నీ స్థితిని మార్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో అప్పుడు నీ స్థితి మారుతుంది. అప్పుడే దేవుడు నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడిగా, బలం ఇచ్చేటువంటి వాడిగా, నెమ్మదిచ్చేటువంటి వాడిగా నా జీవితంలో ఉంటా ఉన్నాడు. ఆయన ఏ విధంగా వచ్చినాడు? రక్త మాంసములలో పాలివాడిగా. నీవు నేను శరీరానుసారంగా ఉన్నాం కనుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా శరీరధారిగా రక్త మాంసములలో ఆయన రావాల్సి వచ్చింది. నీ కొరకై నా కొరకై ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు రక్షణ. ఈ హేమానుకు త్రాణ లేదు, రక్షణ లేదు, బలము లేనివాడిగా ఉన్నాడు కనుకనే ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆపదల్లో ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నీవు నేను కూడా ఏ విధంగా ఆరాధించాలంటే, నా రక్షణకర్త అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అంతేకాకోకుండా నా జీవిత యాత్రలో నేనైతే గనక ఆపదలలో జీవిస్తూ ఉంటిని, సమాధానం లేనిగా వాడిగా ఉంటిని, అంతేకాకుండా సమాధులలో దిగిపోయేటువంటి వాడిగా ఉంటిని, మరణించాలనేటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్నును ఎవరు ప్రేమించలేదు. కానీ లోకరక్షకుడవై ఉండి, అంతేకాకుండా సర్వమును సృజించినటువంటి దేవుడై ఉండి, నా కొరకై మీరు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి నాకు రావాల్సినటువంటి శిక్ష, నాకు రావాల్సిన దాన్ని నువ్వు భరిస్తూ మరణించి తిరిగి లేచి గొప్ప రక్షణ ఇచ్చినావు. నాకు త్రాణ కలిగినటువంటి వాడిగా నన్ను చేసినావు. నాకు బలం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమున సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రిని. ఆరాధించు. నేను చెప్పిన మాటలన్నీ గుర్తుండకపోవచ్చు, ఒక్క మాట చేతనైనా ఈ ఉదయకాల సమయము ఆరాధించి దేవుని సంతోషపెట్టేదానిగా, సంతోషపెట్టేవాడిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.